ఓకే. ఇప్పుడు చూడండి సార్, ప్లే స్టోర్ లో మనం యాప్ ఎప్పుడైతే ఓపెన్ చేసామో, ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుందండి ఇంటర్ఫేస్. అంటే యాక్చువల్ గా నా ఆల్రెడీ పాత వ్యాలెట్లు ఉన్నాయి కాబట్టి ఇవి ఇలా ఉన్నాయి. ఇక్కడ పైన క్రియేట్ ఏ న్యూ వ్యాలెట్ అని వస్తుంది, ఇగోండి. లేదా యాడ్ వ్యాలెట్ అని వస్తుందండి. ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ వ్యాలెట్ ఉన్నది కాబట్టి ఈ ప్లేస్ లో ఏంటి వచ్చింది మీకు, ఆల్రెడీ యాడ్ వ్యాలెట్ అని కనిపిస్తుంది. ఈ ప్లేస్ లో ఒకటే చేంజ్ అండి, క్రియేట్ ఏ న్యూ వ్యాలెట్ అని కనిపిస్తుంది అండి. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే మేము ఆల్రెడీ పాత వ్యాలెట్ లో నేను మీకు చెక్ చేసి చూపిస్తున్నాను కాబట్టి ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు ఒక్క నిమిషం అండి, నేను స్క్రీన్ మారుస్తున్నాను. సో ఇక్కడ నుంచి సెషన్ చాలా ఇంపార్టెంట్ సార్, ప్రతి ఒక్కరు కూడా చాలా ఉపయోగకరమైంది. కొంచెం క్లియర్ గా వినండి, ఓకేనా? మళ్ళీ స్క్రీన్ షేర్ చేయాల్సి వచ్చింది. స్టార్ట్. ఓకే, ఇవ్వండి. ఇక్కడ యాడ్ వ్యాలెట్ అని ఎక్కడైతే ఉందో ఈ యాడ్ వ్యాలెట్ ప్లేస్ లో, ఇగోండి ఇక్కడ యాడ్ వ్యాలెట్ ఉంది కదా, ఈ యాడ్ వ్యాలెట్ ప్లేస్ లో ఇగోండి ఈ ప్లేస్ లో మీకు క్రియేట్ ఎ న్యూ వ్యాలెట్ అని ఉంటుందండి. క్రియేట్ ఎ న్యూ వ్యాలెట్, ఎ న్యూ వ్యాలెట్ అని ఉంటుంది. అక్కడ మీరు జస్ట్ ఇలా క్లిక్ చేస్తే చాలండి. అక్కడ ఆ ప్లేస్ లో మీరు ఇలా క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, క్రియేట్ న్యూ వ్యాలెట్ అని కనిపించింది. ఇక్కడ చూడండి, యాడ్ ఎగ్జిస్టింగ్ వ్యాలెట్, కనెక్ట్ హార్డ్ వ్యాలెట్, ఇవన్నీ కనిపించాయి. ఇవన్నీ ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేయాలంటే క్రియేట్ న్యూ వ్యాలెట్ క్లిక్ చేస్తారు. మీరు క్లిక్ చేయగానే మిమ్మల్ని ఒక సెక్యూరిటీ కోడ్ క్రియేట్ చేసుకోమని కంపెనీ చెప్తుందండి. మిమ్మల్ని ఒక సెక్యూరిటీ, సారీ కంపెనీ కాదు, సేఫ్ పాల్ చెప్తుందన్నమాట. మిమ్మల్ని ఒక, మీకు గుర్తుండేది సెక్యూరిటీ కోడ్ మళ్ళీ మళ్ళీ మర్చిపోకుండా ఉండాలండి. ఎక్కడ ఎప్పుడు కూడా డైరీ పక్కన పెట్టుకున్న వ్యాలెట్ క్రియేట్ చేసుకోండి. సో నాకు ఏదైతే గుర్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ కి నేను ఒక నెంబర్ క్రియేట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇగోండి క్రియేట్ నవ్ అని కొట్టాలి. ఆ 6 డిజిట్ వ్యాలెట్ నెంబర్ కొట్టిన తర్వాత క్రియేట్ నవ్ అని కొట్టంగానే ఇక్కడ చూడండి సార్, బ్యాకప్ నవ్ అని వస్తుందండి. ఈ బ్యాకప్ నవ్ ని స్కిప్ చేయమాకండి. ఎవరు బ్యాకప్ నవ్ ని స్కిప్ చేయమాకండి. కంపల్సరీ బ్యాకప్ నవ్ క్లిక్ చేయాలి. ఎందుకంటే ఈ బ్యాకప్ నవ్ కొడితేనే మనకి 12 కీ వర్డ్స్ అంటారండి, పాస్ ఫ్రేజ్ అంటారు దాన్ని. పిఏఎస్ఎస్ పాస్ ఫ్రేజ్, పిహెచ్ఆర్ఏఎస్ఈ పాస్ ఫ్రేజ్ అంటారు. ఈ కీస్ ఏవైతే ఉన్నాయో 12 వర్డ్స్ వస్తాయండి. ఆ వర్డ్స్ చక్కగా డైరీలో రాసుకోవాలి సార్. ఎక్కడ స్క్రీన్ షాట్ తీయకండి, ఇంకో ఫోన్ లో ఫోటో తీయకండి, దాన్ని ఇంకో వాట్సాప్ లో ఎక్కడికి పంపించమాకండి. ఈవెన్ మీ ఇంట్లో కూడా పంపించద్దు సార్. అంత విలువైనవి ఆ 12 వర్డ్స్ చక్కగా చూసుకొని రాసుకోవాల్సిందే. స్క్రీన్ షాట్ కూడా అవ్వదండి సెక్యూరిటీ రీజన్స్ వల్ల. సో ఎప్పుడైతే చూడండి నేను బ్యాకప్ నవ్ అని కొట్టాను, బ్యాకప్ నవ్ అని కొట్టంగానే ఆటోమేటికల్ ఇక్కడ చూసారా, బ్యాకప్ మాన్యువల్లీ బ్యాకప్ టు గూగుల్ డ్రైవ్ అని వచ్చింది. గూగుల్ డ్రైవ్ అప్పుడే ముట్టుకోమాకండి సార్. మీరేం చేయాలి ఇప్పుడు, ఈ ప్లేస్ లో గూగుల్ డ్రైవ్ ముట్టుకోకుండా ఇగోండి ఈ ప్లేస్ ఉంది కదా, బ్యాకప్ మాన్యువల్లీ, అక్కడ క్లిక్ చేయాలి సార్. అర్థమైందండి? అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇగోండి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సార్ వచ్చింది, ద లాస్ ఆఫ్ మినిమం ఫ్రేజ్ విల్ లీడ్ టు పర్మనెంట్ అసెట్స్ లూజ్ అని కొన్ని రూల్స్ వస్తాయండి ఇందులో. అవన్నీ కూడా ఈ 3 టిక్ చేయాలండి. 1 2 3 టిక్ చేశాను చూడండి సార్. టిక్ చేశానా లేదా నేను? ఆ తర్వాత అండర్స్టూడ్ చూడండి, ఇది క్లిక్ చేయాలండి. అండర్స్టూడ్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీ తాలూకా సీక్రెట్ కీ అడుగుతుంది. ఇందాక పెట్టుకున్నాం కదా మనం 6 డిజిట్ ది, అది అది ఇప్పుడు టైప్ చేస్తున్నాను చూడండి, 090177. ఇప్పుడు ఇది సెక్యూరిటీ రిజల్ట్స్ అండి, మీకు కనిపించట్లేదు. కావాలంటే అబ్జర్వ్ చేయండి, బ్లాక్ స్క్రీనే కనిపిస్తుంది అందరికి. అవునా కాదా సార్? అవును సార్, అవును సార్, కరెక్ట్? అవును సార్, కరెక్ట్. కరెక్ట్. ఇక్కడ 12 వర్డ్స్ వస్తున్నాయండి. ఈ 12 వర్డ్స్ ని మాత్రం ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఎవరికి షో చేయకూడదు. ఏవి ఏ ఫోటోలు గట్రా ఏవి తీయకూడదు. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. అర్థమైందా సార్? సో ఈ 12 వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు కరెక్ట్ గా నోట్ చేసుకొని, ఓకే, అలా ఉంచుకోవడమే అంతే. ముందు డైరీలో రాసుకోండి ఫస్ట్. రాసుకున్న తర్వాత ఇగోండి నెక్స్ట్ అని కొట్టాలండి. ఇక్కడ నెక్స్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది కింద. ముందు రాసుకోవాలండి, రాసుకున్న తర్వాతే నెక్స్ట్ కొట్టాలి. ఎందుకంటే అది నెంబర్ 1 లో ఏటుంది, 2 లో ఏటుంది, 3 లో ఏటుంది, 4 లో ఏ వర్డ్ ఉంది అని అడుగుతుంది అన్నమాట టెస్ట్. ఇప్పుడు నెక్స్ట్ కొట్టాను. నెక్స్ట్ కొట్టగానే ఇది కూడా మీకు కనిపించదండి నాకు తెలిసి. ఐ కరెక్ట్ సార్? Yes, sir.
కరెక్ట్. ఇక్కడ 12 వర్డ్స్ వస్తాయండి. నెంబర్ 1 లో ఏటి ఉందని కింద ఆ వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ ని పేర్ చేయమంటుందండి. ఇదిగోండి నేను పేర్ చేస్తున్నాను. నెంబర్ 2 లో ఏటి ఉంది? ఇదిగోండి అది క్లిక్ చేస్తూ ఉండాలన్నమాట. మనం ఏం టైప్ చేయక్కర్లే, క్లిక్ చేస్తే చాలండి. నెంబర్ 3 లో ఏటి ఉంది? ఇదిగోండి ఇలా చూసుకొని, ఇదిగోండి ఇలా క్లిక్ చేసుకుంటే వెళ్ళాలి. నేను జస్ట్ ఒక కాసేపట్లో అయిపోతుందండి. నెంబర్ 5 లో ఏటి ఉంది? ఫ్యూయల్. ఓకే. నెంబర్ 6 లో ఏటి ఉంది? పిచ్. నెంబర్ 7 లో ఏటి ఉంది? ఫ్లిప్. ఈ విధంగా ఆ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్డ్స్ అన్ని కూడా చక్కగా మనం అక్కడ క్లిక్ చేసుకొని, ఓకే, నెంబర్ 9 లో ఏటి ఉంది? నెంబర్ 10 లో ఏటి ఉంది చూసుకొని, నెంబర్ 11 లో ఏటి ఉంది చూసుకొని, నెంబర్ 12 లో ఏటి ఉంది చూసుకొని, అవన్నీ క్లిక్ చేసిన తర్వాత వెరిఫై అని అడుగుతుందండి. కిందన వెరిఫై అని కొట్టాలి. వెరిఫై అని కొట్టంగానే బ్యాకప్ కంప్లీటెడ్ అని వస్తుందండి. రాసుకోండి సార్ ఈ స్టెప్స్, ఎందుకంటే కొన్ని స్క్రీన్ లో కనిపించవు మీకు. అందుకే మేము ఇంత గట్టిగా చెప్తున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. క్రిప్టోకి సంబంధించిన అవగాహన లేకపోయినా నష్టం లేదండి. నేర్చుకుంటే అన్ని వస్తాయి సార్. మాకు ఏమీ తెలియదు, మేము ఇప్పుడు నేర్చుకున్నాం. ఇందులోనే డబ్బు ఉంది సార్. ఇప్పుడు మేడం గారు కేవలం $200 పెట్టారండి. $750 వచ్చింది ఆవిడకి, మేడం గారికి. అంటే 500 చిల్లర డాలర్లు అంటే ఆల్మోస్ట్ 50,000 సంపాదించారండి. జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 20 days. ఏ అవగాహన లేదండి. నేను స్క్రీన్ షేర్ చేస్తే మేడం నేను చెప్తున్నాను నేను చెప్పానని పెట్టారు అంతే. దట్స్ ఆల్. ఒకసారి చూడండి. ఇగోండి ఓకే కొట్టానండి. ఓకే కొట్టగానే వ్యాలెట్ ఓపెన్ అయిపోయింది. చూడండి నాకు కొత్త వ్యాలెట్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ ఏం చేయాలంటే ఇగోండి సార్, వ్యాలెట్ అని పైన కనిపిస్తుంది చూసారు ఇక్కడ పైన. ఇగోండి నేను మీకు మళ్ళీ ఇక్కడ ఈ ప్లేస్ సార్, కలర్ మార్చిన పోనీ ఇక్కడ రెడ్ పెట్టిన, ఇగోండి ఈ ప్లేస్ కనిపిస్తుందా సార్? రౌండ్ అప్ చేశాను. కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు చెప్తే కదా నేను ముందుకు వెళ్ళగలుగుతాను. ఈ ఓకే ప్లేస్ సార్, లో ఓకే. ఒక్కసారి క్లిక్ చేసిన తర్వాత చూడండి సార్, ఈ వ్యాలెట్ చూడండి, వ్యాలెట్ M20 అనే కొత్తది క్రియేట్ అయింది. ఇక్కడ ఈ రైట్ సైడ్ ఉన్న 3 చుక్కల్ని జస్ట్ ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకొకసారి ఇక్కడ మనకి ఎడిట్ చేసుకోవడానికి పెన్సిల్ గుర్తు వచ్చిందండి. కనిపించిందా సార్ పెన్సిల్ గుర్తు? కనిపించింది సార్. ఓకే, క్లియర్. రౌండ్ అప్ చేసి అంటే ప్రతి పాయింట్ చెప్తున్నాను సార్ నేను. ఎందుకంటే ఓకే. మీరు మళ్ళీ వ్యాలెట్స్ క్రియేట్ చేసాక వెతుక్కోవాల్సి వస్తుందండి. వెతుక్కోవాల్సిన పని లేకుండా చెప్తున్నాను. మాకు తెలిసిన టెక్నిక్స్ అన్ని చెప్తున్నాం. ఇక్కడ ఏం చేస్తాం మనం, ఈ పెన్సిల్ గుర్తు మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి పేరు వ్యాలెట్ 0 అని ఉంది కదా, అది తీసేయండి. తీసేసి గ్రో కాన్జాయింట్ దీనికోసమే కదా మనం వ్యాలెట్ క్రియేట్ చేసాం. అందుకే గ్రో కాన్జాయింట్. ఇప్పుడు నేను ఆల్రెడీ నాకు బోర్డ్ అనే వ్యాలెట్స్ ఉన్నాయి కాబట్టి ఇది న్యూ అనేదో పెట్టుకుంటానండి నేను. మీరు గ్రో కాన్జాయింట్ 1 అని పెట్టుకోండి. ఇది ఫస్ట్ వ్యాలెట్ అయితే 1 అని పెట్టుకోండి. ఇందులో మల్టిపుల్ వ్యాలెట్స్ కూడా ఎలా క్రియేట్ చేయాలి ఇప్పుడు అది కూడా నేను ఒక స్టెప్ చూపించేస్తా. అంటే ఎవరైనా కూడా మల్టిపుల్ చేసుకోవాలన్నా కూడా ఒకే ఫోన్ లో ఎన్నైనా ఓపెన్ చేసుకోవచ్చండి. ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు మల్టిపుల్ వ్యాలెట్స్. సో ఇక్కడ నేను ఏం చేశాను, గ్రో కాన్జాయింట్ న్యూ అని పెట్టుకున్నాను సార్. న్యూ శాకర్ నా పేరు. ఓకే, అక్కడ అన్ని లెటర్స్ తీసుకోలేదు అది. ఎస్కే అంటే అర్థమైపోద్ది నాకు. ఓకేనా? సో కన్ఫర్మ్ కొట్టానండి. ఎందుకు కొట్టాను? ఇలా చెయ్యకపోతే నాకు తెలియదండి. తర్వాత నేను కన్ఫ్యూజ్ అయిపోతాను, ఎందులో నేను చేశానో తెలియదు. క్లియర్? సో ఆ తర్వాత ఇగోండి బ్యాక్ వచ్చేయాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇగోండి ఈ ప్లేస్ లో మీకు ఇక్కడ ఇది ఒక యారో కనిపిస్తుంది. ఇక్కడ రిమూవ్ వ్యాలెట్ ఇవన్నీ కనిపిస్తాయి. ఇవేమి ముట్టుకోకూడదండి. ఓకేనా? ఈ బ్యాక్ కి ఒక్కసారి ఇలా వెళ్ళంగానే మళ్ళీ ఆటోమేటిక్ ఇక్కడ చూడండి పేరు మారిపోయింది. గ్రో కాన్జాయింట్ అని వచ్చిందా లేదా? ఇందాక లేదో వ్యాలెట్ అనేదో ఉంది. ఇప్పుడు మీకు చూడంగానే వ్యాలెట్ తెలిసిపోద్ది అన్నమాట మీకు. క్లియర్ సార్, క్లియర్.